వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జర్నలిస్టులు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అమరవీరుల చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పరిగి నియోజకవర్గం జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. అరెస్టు చేస్తున్న జర్నలిస్టులు తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నిజాలు రాస్తే అరెస్టులు చేయడం ఏంటని నిలదీశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందించారు. జర్నలిస్టుల ర్యాలీకి మద్దతుగా ప్రజా సంఘాలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ రోజు ముఖ్యంగా జర్నలిస్టుల మీద గానీ, జర్నలిస్టుల యాజమాన్యాల మీద గానీ వ్యక్తిగతంగా ఎవరు ప్రశ్నించినా ఈ కేసీఆర్ ప్రభుత్వము దాడులకు దిగడము, భయభ్రాంతులకు గురి చేయడము ఇది హేమమైన చర్య. తెలంగాణ ఉద్యమంలో ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యతతో పోరాడి తెలంగాణ సాధించిన ఈ రోజు మేము మా కుటుంబ సభ్యులు మాత్రమే పోరాడి తెలంగాణను సాధించామని చెప్తున్నారు. మీడియా లేకుంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు చూపించారు? మీడియా లేకుంటే నువ్వు చేసిన ఉద్యమాన్ని ఎవరు చూపించారని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే ప్రశ్నిస్తున్నాం మీడియా మీ ప్రెస్ మీట్లలో కానీ, ఇతర కార్యక్రమాలు కానీ వాళ్ళు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎందుకు మీరు అమలు చేయలేదంటే మీకేం పనున్నది? మీరు ఎవరు అడగడానికి? తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిండ్రు, మా మీద బాధ్యత